శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ మీరు వాలి అని కూడా అన్నారు. వాలిని వధించినప్పుడు ఇప్పుడు వాలి ఎలా అయితే మాట్లాడారో చాలా మంది కూడా రామతత్వానికి వ్యతిరేకంగా ఆయన్ని వెనక నుండి వధించారు. వెరీ గుడ్. మళ్ళీ చదవరు, ఏం చదవం మనం. మనంతా ఏమంటారు, వాట్సాప్ యూనివర్సిటీ, యూట్యూబ్ కాలేజ్ మనంతా. అందుకు చూసి పిక్ చేసుకొని మాట్లాడాం. ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ హైడ్ చేయను, నేను ఏం డిఫెండ్ చేయను, రాముని డిఫెండ్ చేయను. ఐ విల్ షో ఆ కన్వర్జేషన్ ఏం జరిగిందో చెప్తాను అంతే. ఐ డోంట్ డిఫెండ్ వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు. ఇదే క్వశ్చన్ వాలి అడుగుతాడు రాముని. చెట్టు చాటు నుంచి కొట్టినావు, నువ్వు పిరికోడివి, నీకు ధర్మం కూడా తెలియదు, రాజధర్మం అంటే ఏదో అని ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు, నువ్వు చేసిన తప్పులు ఇది అని చెప్తే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, వాలి నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు చూడు, నాకు చాలా నవ్వొస్తుంది, నువ్వు అనవసరంగా నన్ను నిందిస్తున్నావు. ఒక విషయం చాలా జాగ్రత్త చెప్తా నేను, ఓకేనా? ఎవరికైనా సరే తండ్రి, గురువు, అన్న, ఈ ముగ్గురు తండ్రితో సమానం. తండ్రి తండ్రితో సమానం, గురువు కూడా తండ్రితో సమానం, అన్న తండ్రితో సమానం. ఈరోజు సుగ్రీవుడుకి నువ్వు అన్న అవుతావు, ఓకేనా? నువ్వు తండ్రి స్థానంలో ఉండి సుగ్రీవుడు ఏమైనా తప్పు చేస్తే దండించి వాని దగ్గర చూసుకోవాల్సి పోయి నీకు భయపడుతూ వాడు అంతా తిరుగుతున్నాడు. అదొక్కటే కాదు, ఇంకో విషయం, సుగ్రీవుడి భార్య రుమను నువ్వు ఘోరంగా అంటే అక్రమంగా అనుభవిస్తున్నావు. సుగ్రీవుడి భార్య ఎవరు? సుగ్రీవుడితో ఉండదు, వాలితో ఉంటుంది, ఓకే? ఈ పనులు చేస్తున్నాడు. అంటే ఏమైతే ఇప్పుడు సుగ్రీవుడు వాలికి తమ్ముడు అంటే సుగ్రీవుడు ఖచ్చితంగా కొడుకు స్థానంలో ఉన్నాడు కదా. అంటే తమ్ముడు అంటే తమ్ముడు, కొడుకు యొక్క భార్య ఏమవుతుంది? కోడలు అంటే మన దగ్గర కూతురు స్థానమే. అలాంటి కూతురు స్థానంలో ఉన్న ఆమెతోటి నువ్వు ఉంటున్నావు. రెండో విషయం ఇన్నంటారు, నువ్వు వానరం అంటే జంతువును ఎట్లయినా చంపచ్చు. శాస్త్ర ప్రకారంగానే మాట్లాడుతున్న వాలి నేను, శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్తున్నా, ఓకేనా? ఎలా అయినా చంపచ్చు, పడుకున్నప్పుడు చంపచ్చు. మీరు వేటకి వెళ్ళేటప్పుడు ఏదైనా జంతువుని వేటాడితే అట్లా కొట్టినావు అబ్బా, నువ్వు బాణంతో కొట్టినావు అట్లా అన్నారు కదా. వేట చేసినప్పుడు ఎట్లయినా చేయొచ్చు కదా. సో అట్లనే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేను చంపచ్చు, ఆ హక్కు ఉంది. ఇంకో విషయం, మూడో విషయం, ఈ మొత్తం భూమండలం కూడా ఇక్ష్వాకు వంశం అంటే మాది. ఇప్పుడు భరతుడు పరిపాలిస్తున్నాడు, భరతుని తరపున, అందుకని ఒక మాట చెప్తాడు, భరతుడు నగరాలను పరిపాలిస్తాడు, నేను వనాలను పరిపాలిస్తానని చెప్పేసి మా దగ్గర ప్యాక్ట్ ఉంది. సో ఇప్పుడు నువ్వు నిలబడ్డ ప్లేస్ ఏదైతుందో అది ఇక్ష్వాకు వంశంలో కిందకి వస్తుంది, అంటే నా రాజ్యంలోకి వస్తుంది. అప్పుడు చెప్తూ ఒక కోట్ చేస్తాడు, మనువు చెప్పిన శాస్త్రం ప్రకారము ఏ రాజు అయితే తన ముందు తప్పు జరుగుతున్నప్పుడు వాడిని దండించలేదు అనుకో, వాడు చేసిన పాపం ఆ రాజుకు వస్తుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, నేను ఇప్పుడు నీకు దండన చేసిన కాబట్టి నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి. సో అన్ని జీరో అయిపోయినాయి. నేను నీకు కీడు చేయడం కాదు, మేలు చేసిన అని చెప్పేసి అద్భుతమైనటువంటి శాస్త్రం అన్ని విషయాలు చెప్తుంటాడు. సో నేను చంపడం తప్పు కాదు, నువ్వు చేసిన అధర్మం అన్నప్పుడు వెంబడి నెక్స్ట్ వాలి అంటాడు, అయ్యా అర్థమైంది అయ్యా, నేను అనవసరంగా నేను దూషించిన అని చెప్పేసి రాముడి మీద మాట్లాడిన మాటలకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాలికి ఒక మాట అంటాడు, ఇప్పటి నుంచి అంగదుడి బాధ్యత నీది అని చెప్తాడు. అంగదుడు కొడుకు అంటే ఎంత ఆయనకు అర్థం. ఇంకొక మాట కూడా అంటాడు, అసలు నువ్వు నీ భార్య గురించి వచ్చినావు కదా, రావణాసుడు వాడిని నేను ఇట్లా పిసికేస్తా, వాలి అద్భుతమైన బలవంతుడు, చాలా అద్భుతం. మీకు తెలుసు, ఎదురుగా వస్తే సగం బలం తీసుకుంటాడు. నువ్వు గనక నాతో స్నేహం చేస్తే వాడిని ఒక దున్నపోతును ఎట్లయితే గట్టి లాక్కొని వస్తున్నావు అట్లా లాక్కొని వచ్చి నీ ముందర పడేస్తోని రావణాసురుని నువ్వు మావంతుడు దోస్తు చేసిన అంటే అప్పుడు రాముడు చెప్తాడు, వాడు ఎంత బలవంతుడైనా సరే అధర్మం పక్కున్నాడు నాకు వద్దు, వాడు ఎంత బలహీనుడైనా సరే ధర్మం పక్కున్నాడు నాకు కావాలని చెప్పి చెప్తాడు. ఇంత చెప్పిన తర్వాత వాళ్ళకి ఎంత ఈయన మాట్లాడిన మాటలలో ధర్మాన్ని చూసి ఎంత ఇంప్రెస్ అవుతారంటే తప్పు ఒప్పుకుంటాడు. తర్వాత చెప్తాడు, అంగదుడి బాధ్యత నీదే అని చెప్పేసి, అంటే తన కొడుకు బాధ్యతను ఇచ్చింది. ఎందుకు? సుగ్రీవుడు భవిష్యత్తులో వీడు నా అన్న అంటే శత్రువుగా కొడుకు అని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని సుగ్రీవుడి చేతిలో పెట్టాడు వాలి అంగదుని రామచంద్ర. అది రాముడు పాటించిన ధర్మం. సో ఇప్పటికైనా నోర్లు మూస్తాయేమో ఈ వీడియో ద్వారా అనుకుంటున్నా. లేదంటే ఒక విషయం, ఇవన్నీ విషయాలు కూడా అండి గుర్తుంచుకోండి, నేను ఇక్కడ ఉంటా నువ్వేం చెప్పినా క్వశ్చన్ చేస్తానంటాను కాదు. ఇది ఫెన్స్ సిట్రస్ అంటారు. ఫెన్స్ సిట్రస్ అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది. అంటే వాడికి ధర్మం ఏది అధర్మం ఏదో తెలియని ప్లేస్లలో కూర్చుంటారు, వాళ్ళ గురించి ఈ వీడియో.
సో కనీసం వీడియో చూసిన తర్వాత ఓహో ఇట్లా చేశాడా అని చెప్పేసి కనీసం ధర్మం వైపు రామాయణం వైపు వెళ్ళేటోళ్ళ గురించి ఇది. అంతే తప్ప ఏదో నేను ఏదన్నా అడుగు దానికి తిక్క క్వశ్చన్ అడుగుతాను అంటే వాళ్ళకి కాదు ఇది.